వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ఇవాళ బోనాలు అత్యంత ఘనంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి ఊహించినటువంటి సంఘటన కొంత బాధాకరం వాస్తవానికి. ఇవాళ అమ్మకు కోపం వచ్చింది, ఊగిపోయింది. మరోవైపు బోనాలు ఎత్తినటువంటి శివశక్తులు కూడా ఆ బోనాలు రోడ్డు పాలైపోయినాయి అని ఏడుస్తూ శాపనార్థాలు పెడుతున్నటువంటి సందర్భం. వాస్తవానికి ఇది ఎవరు ఊహించి ఉండరు. సాధారణంగా బోనాల సందర్భంగా పెద్ద ఎత్తున చాలా అత్యంత ఘనంగా జరుపుకునే ఉత్సవం. తెలంగాణలో కొన్ని లక్షల కోట్ల మంది సెంటిమెంట్తో ముడిపడినటువంటి యొక్క గొప్ప పండుగ, ఒక గొప్ప సాంప్రదాయ పండుగ అని చెప్పాలి. మరి ఈ సందర్భంగా ప్రభుత్వం ఇందులో కూడా ఫెయిల్ అయిపోయింది అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా? అంటే మనం గతంలో సమ్మక్క సారక్కకు సంబంధించినటువంటి జాతర సమయంలో కూడా చూసినాం. అక్కడ కూడా నిర్లక్ష్యం కళ్ళకు కట్టినట్టు కనిపించింది. ఇవాళ బోనాల విషయంలో కూడా శాఖల మధ్య ఫెయిల్యూరు, అట్లాగే అక్కడ పోలీసులకు సంబంధించినటువంటి ఓవర్ యాక్షను. అరే కనీసం అక్కడ ఏం జరుగుతోందో కనీసం ఇప్పటిదాకా అధికారికంగా ఎవరు చెప్పనటువంటి పరిస్థితి. ఇవాళ శివశక్తులు విపరీతంగా శాపనార్థాలు పెడుతూ ఉన్నారు. అసలు జోగిని శ్యామల విషయంలో అసలు ఆమెకి స్పృహ తప్పిపోయి పడిపోవటం, తర్వాత ఇవాళ కూడా ఉదయం స్వర్ణలత గారికి సంబంధించినటువంటి ఏదైతే రంగం ఉంటుందో ఆ రంగంలో కూడా అమ్మవారు చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో విగ్రహం పెడతామని కూడా చెప్పి మీరు పెట్టలేదు, మాట తప్పారు, తర్వాత అసలు బోనం కింద పట్టడం అనేది ఒక అశుభం అని చాలామంది పండితులు చెప్తా ఉన్నారు. ఇవాళ నేను కూడా చాలామంది పండితులతో మాట్లాడినా. అయితే ఒకసారి ఆ వ్యవహారం ఏందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎటువంటి అశుభం జరిగే అవకాశాలు ఉంటాయి తెలంగాణలో, ఏం జరుగుతుంది? ఎందుకంటే డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నారు. అంటే మాతో పెట్టుకున్నటువంటి రాజ్యాలు నిలవలేదు, రాజులు కొట్టుకోబోయారు అని ఏకంగా జోగిని శ్యామల గారు చెప్తూ ఉన్నారు. అంటే అసలు ఈ ప్రభుత్వం ఎందుకు విఐపీలకు పెద్దపీట వేయటం అక్కడ, మరోవైపు ఈ శివశక్తులకు సంబంధించి కానీ లేకుంటే జోగినికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ అది వాళ్ళ జాతర. వాస్తవానికి శివశక్తులకు సంబంధించినటువంటి జాతర. మరి అటువంటి జాతరలో వీళ్ళను నెగ్లెక్ట్ చేసి వీళ్ళని పట్టించుకోకుండా వీళ్ళు ఎంతో భక్తి శ్రద్ధతో తీసుకొచ్చినటువంటి బోనాలను కూడా అమ్మవారు ప్రసాదంగా నైవేద్యంగా తీసుకొచ్చినటువంటి బోనాలను రోడ్ల పాలు చేసి వాళ్ళు ఆగ్రహంతో ఊగిపోయినటువంటి సందర్భం తీసుకొచ్చారు. అంటే మనం ఎక్కడికి దిగజారిపోతున్నాం, మనం ఏం చేస్తున్నామని అర్థం చేసుకోండి. ఇవాళ బోనాల జాతర మనకేమీ ఒక పిఆర్ స్టంట్కి వేదిక కాదు. అక్కడికి పోయి భక్తులతో మనం రాజకీయ ప్రచారం చేయాల్సినటువంటి అవసరం లేదు. భక్తిగా తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనము రాజకీయ నాయకులు వెళ్ళి కోరుకోవాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారు వెళ్తేనో లేకుంటే ఇంకోరన్నా రాజకీయ నాయకుడు వెళ్తేనో అక్కడ హంగామా క్రియేట్ చేసి పెద్ద ఎత్తున ఉదయం నుంచి సాయంత్రం దాకా పొలోమని విఐపీలు పోతానే ఉన్నారు. ఆ విఐపీ కల్చర్ ఎందుకు అనేది ఇప్పుడు అక్కడ జోగినిలు అడుగుతా ఉన్నారు. ఇది మనం చెప్పడం కాదు. ఇటువంటి సాడ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, కానీ అమ్మవారికి కోపం తెప్పించే పనులు చేయకూడదు కదా. కనీసం ఇది జరిగింది, ఇట్లా బోనం పడిపోయింది, ఈ బోనం పడిపోయిన తర్వాత అయినా కనీసం దానికి శాంతి విరుగుడు ఏం చెయ్యాలి అన్నది కూడా ఇప్పుడు దాకా ఎక్కడ డిస్కషన్ కూడా జరగట్ల. మరి ప్రభుత్వానికైనా కనీసం తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలి కాబట్టి మరి ఎన్విరాన్మెంట్స్ డిపార్ట్మెంట్ ఏం చేయాలి, అటువంటి పండితులతో ఏమన్నా మాట్లాడటము లేకుంటే ఎటువంటి శాంతి పూజలు చేయాలి, ఇటువంటి దాని మీద కార్యాచరణ పెట్టలేదు. అసలు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కూడా ఒకసారి పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎల్నినో ఎఫెక్ట్, పెద్ద ఎత్తున వర్షాలు లేవు, రైతులు గోసపడతా ఉన్నారు, మహిళలు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇవాళ రాష్ట్రం అధోగతి అయిపోతుంది. అంటే ఆర్థికంగా అప్పుల పాలు అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా ఇంకా అప్పులు ఇచ్చే పరిస్థితి కూడా లేదు రాష్ట్రాలకి. ఇంత దిగజారిపోతుంటే కూడా మనం కనీసం దేవుడి జాతర కూడా సక్రమంగా చేయలేకపోతున్నాము, దాని మీద కూడా నిర్లక్ష్యం. అంటే ఎవరి నిర్లక్ష్యం? కనీసం ఇంత జరిగింది ఎపిసోడ్ ఏమన్నా అధికారికంగా ఒక ప్రకటన రావటం కానీ లేదంటే కనుక ఎవరైనా సస్పెండ్ చేయటం కానీ లేకుంటే చర్యలు తీసుకోవటం కానీ ప్రభుత్వానికి అంటే చీమగుట్టంతా కూడా ఎఫెక్ట్ చూపించట్ల. అంటే ప్రజలంటే వీళ్ళకి పట్టట్లేదా, లేకుంటే దేవుడి జాతరలు అంటే అంత నెగ్లిజెన్సా, లేకుంటే ఈ యొక్క ఎమోషన్స్ లేకుంటే సెంటిమెంట్లతో ఏమైనా ఆడుకుంటున్నారా? అర్థం కావట్లేదు. ఒకసారి ఆ వీడియో చూడండి, నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఒక రకంగా. నిజంగా చాలా గలీజ్గా చేశారు. రియల్లీ హర్టెడ్. మీరు అయ్యో అంటే ఎలా అండి? మీరు అసలు అయ్యో అంటే ఎలా? మీరు ఎక్కడ మీరు ఇచ్చిన టైం ప్రకారం వచ్చినామో. ఈయన ఎండోన్మెంట్స్కి సంబంధించినటువంటి అధికారి. ఎండోన్మెంట్స్కి సంబంధించి ఈయననే కొండా సురేఖ గారితో పాటు వెళ్ళి రేవంత్ రెడ్డి గారితో ఆయన ఇన్విటేషన్ ఇచ్చి ఆహ్వానం పలికినాడు. ఆయన నాకు తెలిసి ఎండోన్మెంట్కి సంబంధించినటువంటి కీ పొజిషన్ ఆయన.
మరి ఆయనతో డైరెక్ట్ గానే ఇంటరాక్ట్ అవుతుంటే కూడా రెస్పాన్స్ చూడండి ఎట్లా ఉందో. అండి మాకు 1 అవర్ మేము వచ్చినప్పుడు రిసీవ్ చేస్తుంటే మా బోనాలు నెట్టేసి మా ఒడిపియాలు పడిపోయినాయి కింద. నిజంగా చాలా గలీజ్గా చేసి చూడండి అంత డైరెక్ట్ గా నిజంగా చాలా గలీజ్గా చేసిరండి, అంత బాధపడి మాట్లాడుతున్నారు. ఇంకా బయటకు వచ్చి ప్రెస్ మీట్ కూడా చాలా వరకు శాపనార్థాలు పెట్టి, ఇంకా జోగిని శ్యామల చూడండి ఒకసారి. ఏదో మెడల్ పట్టి తోస్తూ తెచ్చారు. ప్రభుత్వ గతంలో చిన్న అవాకులు చవాకులు ఉన్న మాట వాస్తవమే, కానీ ఇదంతా ప్రభుత్వం ఇట్లా చూస్తే మాత్రం గత ప్రభుత్వమే బాగుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే డైరెక్ట్ గా చెప్తున్నారు జోగిని శ్యామల లాంటి వాళ్ళు, గత ప్రభుత్వమే బెటర్ గా చేసింది, ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్యూర్ అని చెప్పేశారు. అంటే అమ్మవారికి కూడా కోపం తెప్పించి మనం ఏం సాధిద్దామని. అంటే కనీసం ఇవాళ తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఆర్థికంగా లోటు బడ్జెట్ ఇవాళ ఉంది, రైతులకి అటువంటి పరిస్థితులు మనకు అన్ని తెలుసు, మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే పరిస్థితి లేదు, ఇంకా రాష్ట్రం దిగజారిపోవాలా? ఒకప్పుడు గ్లోబల్ సిటీగా ఎమర్జ్ అయినటువంటి హైదరాబాద్ అయినా, లేకుంటే గ్లోబల్గా పెద్ద ఎత్తున తెలంగాణ గురించి చర్చనీయాంశంగా ఒక గొప్ప ప్రతిష్టాత్మకమైనటువంటి రాష్ట్రంగా ఎదిగినటువంటి తెలంగాణ, గత 10 ఏళ్లలో సాధించినటువంటి అభివృద్ధి ఇవాళ ఏం జరుగుతుంది తెలంగాణలో? అంటే రాను రాను మెరుగుపడుతుందని ఆశిస్తున్నాం. ఒక బిడ్డ తల్లి బాగా చూసుకుంటుందనే ఆశతో వస్తున్నాం, కానీ చాలా కొంచెం మనోవేదనతో వచ్చే శివశక్తులను బాధ పెట్టడం ప్రభుత్వానికి మంచిది కాదు. నేను ఒకటే ఇప్పుడు అంటున్నాను, ఖచ్చితంగా ప్రభుత్వంలో ప్రభువులు మా ఆదేశాలు మావి కూడా కొన్ని సలహాలు సూచనలు తీసుకొని ఉత్సవాలు చేస్తే బాగుంటది. ఎవరండి బోనాలు చేస్తారు ఇక్కడ భగవంతుని తెచ్చి పెట్టింది ఎవరు? అమ్మవారు భవిష్యవాణి రంగం చెప్పేది ఎవరండి? అమ్మవారు జోగినీలు మాతంగిలు, మాతోనే కదా పండుగ. మమ్మల్ని కూడా ఇలా చేస్తే ఇంకెక్కడ పోతుంది రాజ్యం? ఈ కరువు కాటకాలు, ఈ వర్షాలు రాకపోవడాలు ఇవన్నీ ఉట్టిగానే జరుగుతున్నాయి అనుకుంటున్నారా? జోగిని మాతాంగులని రాజజోగినిలని అవమానిస్తే ప్రభుత్వాలు ఏమైనా మీకు కూడా తెలుసు. సో రాజమాతంగులు జోగినీలను అవమానిస్తే ప్రభుత్వాలు ఏమైనాయో మనకు తెలుసు. అంటే కళ్ళ ముందు చూసినాం, రాజమాతంగులను అవమానిస్తున్నారు అంటే ఇవాళ ప్రభుత్వాలు కూలిపోతాయి అంటూ కూడా వార్నింగ్ ఇస్తున్నారు. గత ప్రభుత్వాలు బెటర్ అని చెప్తున్నారు. ఇవాళ వాళ్ళు శాపనార్థాలు పెడితే, ఆందోళన చెందితే, ఆవేదన చెందితే వచ్చే లాభం కంటే కూడా రాష్ట్రానికి వచ్చే నష్టం ఎక్కువ. మరి అది గ్రహించాలా? మరి ఇంత క్లియర్గా జోగినీలు మాతంగులు పండగ వాళ్ళదే కదా, ఇవాళ తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రభుత్వాలు కోరుకోవాలా. కానీ ఇటువంటి అపచారము, ఇటువంటి నిజంగా అశుభం జరగడం కూడా ఒక రకంగా బాధాకరం. ఇది మంచిది కాదు వాస్తవానికి. కనీసం జరిగిపోయినటువంటి దానికి ఎట్లా చేయాలని కూడా ఆలోచన చేయట్లా ప్రభుత్వాలు. ఇక ఆలోచన చేసుకోండి వాళ్ళు తెలంగాణ ప్రజలందరూ కూడా. చూడండి ఎట్లా ఏడుస్తారు, మా బోనం రోడ్డు పాలు చేసిండ్రు కదా అని చెప్పి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటారు జోగినీలు. ఒక జోగిని శ్యామల గారే కాదు, చాలా మంది అక్కడ వచ్చినటువంటి జోగినీలు శివశక్తులందరూ కూడా అదే పరిస్థితి. నా విగ్రహ ప్రతిష్ఠ చేస్తానని మాట తీసుకుంటున్నారు కానీ మీరు మాత్రం చెయ్యట్లేరు. మీరు కానీ నా ఆగ్రహానికి మీరు గురి అవుతున్నారు. ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు విగ్రహం పెడతానని గతంలో మాట ఇచ్చి మళ్ళీ కూడా విగ్రహం పెట్టలేదు, అమ్మవారి దగ్గర కూడా మాట తప్పుతున్నాము అంటే ఇంకేం చేయాలా? ప్రభుత్వం ఇన్ని కోట్ల ఖర్చు పెడుతున్నారు కదా, ఒక్క విగ్రహం పెట్టలేదు కనీసం ప్రభుత్వం. ఇవాళ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అంటే నిజంగా మీరు ఖర్చు పెట్టే డబ్బు ఎన్ని కోట్లు, అదంతా నిజంగా క్రిమినల్ వేస్టే కదా. ఇవాళ సెక్రటరియట్లో ఉండి లేదంటే కనుక అక్కడ అంబేద్కర్ సంబంధించినటువంటి క్యాంప్ ఆఫీస్ ఉండుకొని కూడా ఇవాళ ఇంకో క్యాంప్ ఆఫీస్ కట్టుకునే చరిత్ర కదా ఎంసీహెచ్ఆర్డీలో. ఆఖరికి బేగంపేట దాకా పోయే తీరిక లేకుండా ఎలి ప్యాడ్ని ఇక్కడ నిర్మించినటువంటి పరిస్థితి కదా. 200 కోట్లు పెట్టుకొని మొత్తం హంగామా చేసిరు కదా. కొత్త హెలికాప్టర్ కొన్నారు కదా, ఎయిర్ బస్సు. ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నా కనీసం అమ్మవారికి ఒక విగ్రహం పెట్టలేరా? ఇవాళ మీరు మాట తప్పారు, మీరు ఆగ్రహానికి గురవుతున్నారు, కరువు కాటకాలు వస్తాయి అని హెచ్చరిస్తూ ఉంటే అయినా కూడా ఎక్కడ కూడా మార్పు కనిపించట్లా. గతంలో వాస్తవానికి కూడా జోగిని శ్యామల గారు చెప్పినట్టుగా చాలా బెటర్గానే ఉండే.
అప్పుడు ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అప్పుడు ప్రభుత్వం అధికారులు, మంత్రులు మొత్తం అక్కడ చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చాలా పూర్తి స్థాయిలో కోఆర్డినేషన్ తోటి జరిగినాయి. కానీ ఇప్పుడు ఏం జరిగినాయి? ఇప్పుడు ఆ పరిస్థితి లేదే. ఇవాళ అంత దారుణంగా చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇవాళ అమ్మవారు గరం గరం అయితే ఏంటి మనకు వచ్చేది? నేను మీ మాట ప్రకారమే ఏడేడు నేను సంతోషంగా ఆనందంగా సరిపెట్టుకుంటున్నాను. నా బాల బచ్చలందరినీ ఏ ఆపద వచ్చినా నేను కాపాడుతున్నా. నేను ఏ ప్రమాదాలు వచ్చినా కానీ కాపాడుతున్నా. నేను మీరు మాత్రం నా మాటకు మాత్రం ఆచరించట్లేరు. మీరు అది మాత్రం మీరు నాకు ఆ గ్రహానికి ఇస్తుంది. డైరెక్ట్గా చెప్తుంది ఎవరు? అక్కడ రంగం చెప్పినటువంటి స్వర్ణలత గారు డైరెక్ట్గా చెప్తున్నారు. అమ్మవారు చెప్తుంది డైరెక్ట్. ఆగ్రహం, మీరు నా మాట వింటలేరు, నాకు ఆగ్రహం తెప్పిస్తున్నారు, నేను అడ్జస్ట్ అవుతున్నా మీకోసం, అయినా కూడా మీరు నన్ను పట్టించుకోవట్లేదు, నాకు విగ్రహం పెడతాను కూడా మాట ఇచ్చి మాట తప్పారని డైరెక్ట్గా ఆమె చెప్తున్నారు. ఒకసారి మనం కొత్తపల్లి సురేష్ శర్మ గారు ప్రముఖ పండితులు ఉన్నారు కదా, ఆయన ఒకసారి అడుగుదాం అసలు ఎటువంటి అపశృతి, ఎటువంటి అశుభం జరిగే అవకాశం ఉంటుంది, బోనం కింద పట్టడం అనేది సెంటిమెంటల్గా ఎటువంటి అంశాలు ఉండే అవకాశాలు ఉంటే మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సురేష్ గారితో. హలో సురేష్ శర్మ గారు నమస్తే. నమస్కారం రాజేష్, చెప్పండి. గురువుగారు నమస్కారం. ఏం లేదు, అంటే నిన్నటి నుంచి చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు తెలంగాణలో నెలకొంటున్నట్టు కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి బోనాల పండుగ, తెలంగాణ సాంప్రదాయకంగా చేసుకునే పండుగలో కూడా అపశృతులు చోటు చేసుకోవటం, కొంత అమ్మవారికి నైవేద్యంగా పెట్టే బోనాలు కింద పడిపోవటం, శివశక్తులు శాపనార్థాలు, ఇవన్నీ వేటికి సంకేతం? అంటే కలికాలంలో ఇట్లా జరుగుతున్నాయా, లేకుంటే ఎందుకు ఇవి జరుగుతున్నాయి అంటే అంటే ఎటువంటి దానికి సంకేతంగా మనం దీన్ని చెప్పొచ్చు గురువుగారు? రాజ్యములో సహజంగా రాజు పాలనలో ఏదైనా గ్రహవశాత్తు గాని లేదా తన సామర్థ్యవశాత్తు గాని ఏదైనా తప్పులు జరుగుతున్నప్పుడు అవన్నీ కూడా ఆ రాష్ట్రం కావచ్చు, రాజ్యం కావచ్చు, అంటే పూర్వం రోజుల్లో రాజరిక వ్యవస్థ ఉన్నప్పుడు అందులో జరిగేటువంటి అతి ప్రాచీనమైనటువంటి ఉత్సవాల్లో కానీ లేదా ఇప్పుడు మనం బోనం పెట్టుకున్నాం అటువంటిది కానీ, పూర్వం రోజులైతే దేవస్థానాల్లో ఘటాభిషేకాలు జరిగే సందర్భంలో ఆ ఘటాభిషేకాల్లో ఆ కుండలు, మట్టి కుండలు అభిషేకానికి ఎత్తుకుపోయేటువంటి సహస్ర ఘటాభిషేకాల్లో ఆ కుండలు సడన్ గా పగిలిపోవడం అనో, తట్టుకొని, లేదా ఆ యాగశాలలో తగలబడిపోవడము, ఇట్లాంటివి చాలా జరిగినప్పుడు అది రాజుకు అరిష్టం అని చెప్పి స్పష్టంగా మనకి ఉంది. అది భారతంలో కూడా శాంతి మౌసల పర్వాల్లో ఆ భీష్ముడు ధర్మరాజుకు చెప్పినట్టుగా కూడా మనకి స్పష్టంగా భారతంలో కూడా ఉదహరించారు. రాజుకు అరిష్టకారమైనటువంటివి ఏమిటంటే ప్రజల్లో తిరుగుబాటు, ప్రజల్లో నిరాశ, నిస్పృహలు ఉన్నప్పుడు వారి యొక్క వేదనే భగవంతుడి రూపంలో కొంత వస్తుంది అని. సో ఇక్కడ నేను అంటిలీగా ఆయన మీద చెప్పడం కాదు, మీకు కూడా గుర్తుండే ఉండొచ్చు. లాస్ట్ టైం మనం ఒక ఏదో సమ్ అదర్ ఛానల్లో ఉన్నప్పుడు మనం మన ముఖ్యమంత్రి అవుతారని కూడా చెప్పారు కదా మీరు అప్పట్లో. స్వయంగా ఆయనకే చెప్పాను, ఎవరికి, రేవంత్ రెడ్డి గారికే మీరు సీఎం అవ్వబోతున్నారని చెప్పాను. అయితే ఆ చెప్పిన సమయంలో అప్పుడు తర్వాత తెలిసిన తర్వాత మీరు నన్ను ఇంటర్వ్యూ తీసుకున్న సమయంలో మరి రాబోయే రోజులు ఎలా ఉంటుంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన అడిగినప్పుడు నేను చెప్పాను, కమింగ్ 26 కు ముందు ఆయనకి కొంచెం టైం బ్యాడ్ లో పడుతుంది, అక్కడి నుంచి కొంచెం జాగరూకతగా ఉండకపోతే కొంచెం ఆయనకి కూడా ప్రభుత్వాల్లో ఇబ్బందులు వస్తాయి, చాలా ఇబ్బందికరమైన పరిణామాలు ఏర్పడతాయి. కాబట్టి అది ఆయనకి తన మీద ఉన్నప్పుడు అంటే ఒక నేషనలైజ్ పార్టీలో ఉన్నారు కాబట్టి పైనుంచి సహకారాలు తగ్గిపోవడము, లోకల్ గా తను ఉన్నటువంటి సహచరులు కావచ్చు వీళ్ళ నుంచి, ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి మరి ఉపాయాలు లేవంటే శాస్త్రంలో తప్పకుండా ఉపాయాలు ఉంటాయి. కానీ కాదు ఇక్కడ సురేష్ శర్మ గారు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి అశుభం జరిగే అవకాశాలు ఉంటాయి? అదే చెప్తున్నా, ఎప్పుడైతే రాజు ప్రతిష్టకి ఇటువంటివి జరుగుతాయో అప్పుడు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కూడా అది కొంచెం ఇబ్బందికరమే. అంటే ఫైనాన్షియల్ గా కానీ అనుకున్నవి జరగకపోవడం వల్ల ప్రజల్లో నైరాశ్యత గాని, ఇంకో కొన్ని నేరాలు
కొన్ని అదుపు అంటే శాంతి భద్రతల్లో పోలీస్ వాళ్ళ ఆ వైఫల్యం అని నేను అనలేను, కానీ పోలీసు వారి యొక్క వాళ్ళు కూడా పాపం సపోజ్ మనం లెక్కేస్తే 600 పర్సన్స్ ఒక పోలీసుతో ఉన్నట్టుగా ఉన్నది యాక్చువల్ గా. సో వాళ్ళు మాత్రం ఏం చేయగలరు కాబట్టి అదుపు తప్పినటువంటి నేర వ్యవస్థ ఏర్పడడానికి కూడా అది కారణభూతం అవుతుంది. అంటే అలా పడిన వెంటనే ఏమి చేయాలి అనేది స్పష్టంగా కూడా చెప్పారు. ఇటువంటివి జరిగినప్పుడు వెంటనే ఉదక శాంతి, తర్వాత రాజక్షేమం కోసం క్షమాడంబరాలు ఎక్కువ కాకుండా ఉండడం, కరువు కాటకాలు లాంటివి విజృంభించకుండా ఉండడం కోసంగా తప్పకుండా కొన్ని ఆచరణలు చేయమని చెప్పి కూడా ధర్మశాస్త్రం. ఇప్పటికే ఈ సీజన్ లో వర్షాభావాలు కనిపిస్తున్నాయి. అదే చెప్తున్నాను. వర్షాభావ పరిస్థితులను ఇటువంటి సమయంలో అది పడ్డం నిజంగా విచారకరమే. మనం ప్రజల క్షేమం దృష్ట్యా రాజు ఇమీడియట్ గా ఇటువంటి వాటిల్లో తక్షణం ఏంటంటే దానికి ఉదక శాంతి ఇటువంటి కొన్ని శాస్త్రంలో చెప్పబడినటువంటి కొన్ని మార్గాల్ని ఆయన అన్వేషించుకొని చేయించుకోవాల్సిన అవసరం అయితే కానీ తెలంగాణ భవిష్యత్తుకు అయితే ఇటువంటి వ్యవహారాలు జరగటం, అంటే వాళ్ళు శాపనార్థాలు పెట్టడం, జోగినీలు శాపనార్థాలు పెట్టడం, అదే మరి ఇప్పుడు ఎప్పుడు చూడనటువంటివి. యాక్చువల్ గా శివశక్తులు అనేటువంటి వారు సాక్షాత్తు భారతీయ పరమేశ్వర స్వరూపంగా చూస్తారు, అంటే అర్ధనారీశ్వర స్వరూపంగా. అట్లాగే పోతురాజు కూడా ఆగ్రహంతో ఊగాడు, మీరు అది గమనించట్లేదు. పోతురాజు కూడా ఊగిపోయాడు. శివశక్తులు శాప వాళ్ళ జోగిని శాపాలు అవి వేరైతే డైరెక్ట్ గా పోతురాజు ఆగ్రహంతో ఊగిపోతూ మౌనంగా ఉన్నారు. పోతురాజు మాట్లాడితే కొంచెం అరిష్టాలు తగ్గుతాయి. పోతురాజు ఆవేశంతో ఊగడం మాత్రమే చూశాను నేను. సో పోతురాజు ఆవేశంతో ఊగుతున్నాడు అంటే ఇది కూడా కొంత ఇబ్బందికరమే, అది గ్రహించాలి. అంటే ఈ వ్యవస్థ ఇవన్నీ కూడా ఏంటంటే మనం అనుకుంటాం మరి వీళ్ళంతా మనుషులే కదండి అని, కానీ దైవిక శక్తుల యొక్క ప్రభావం నిస్సంశయంగా ఆ సమయంలో వాళ్ళ మీదకి వస్తేనే ఆ రంగంలో ఆ భవిష్యవాణి గాని అట్లాగే శివశక్తుల మీద అర్ధనారీశ్వర ప్రభావాలు గాని కనపడతాయి. కానీ భవిష్యవాణి చెప్తున్నటువంటి స్వర్ణలత గారు కూడా స్పష్టంగా మీరు నన్ను ఆగ్రహం తెప్పిస్తున్నారు, విగ్రహ ప్రతిష్ట కూడా చేయలేకపోతున్నారు, మీరు నేనే అడ్జస్ట్ కావాల్సి వస్తుంది, మీకు ఇంకా చాలా వరకు విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు, అగ్ని ప్రమాదాలని లేకుంటే వర్షాభావ పరిస్థితులు డైరెక్ట్ గా చెప్తున్నారు ఆమె. అదే ఆవిడ చెప్తున్న దానికి ఈ పడిన సంఘటనకి ఆ రంగంలో చెప్పినటువంటివి కూడా మనం ఆలోచించుకొని మనం రాజన్న వాళ్ళు అప్రమత్తతో వ్యవహరించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అలా వ్యవహరించకపోవడం అనేది తెలంగాణ రాష్ట్రానికి శాపంగా పరిణమించే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా దీని మీద వారు ఆగమ పండితుల సలహాలు లేకపోతే దానికి సంబంధించినటువంటి వారి సలహాలు, దానికి పూర్తి విధి విధానాలు మనకు తెలుసు, కానీ ఆయన ఎవరిని సంప్రదించుకోవాలో వాళ్ళని సంప్రదించైనా చేయించుకోవడం అనేది రాష్ట్రానికి తన కోసం కాదు, రాష్ట్రాలు క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు సుభిక్షంగా ఉండాలి అంటే ఖచ్చితంగా వెళ్ళకూడదు ఈ సమయంలో. అంటే నేను గొప్పగా చెప్తున్నా, ఇవన్నీ చెప్తూనే ఉంటారు అని లైట్ తీసుకోవాల్సిన సమయం కాదు. తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులకి గ్రహాల యొక్క సూచన కనపడుతున్న సమయం, అట్లాగే అగ్ని ప్రమాదాలు లాంటివి. మీరు ఇంకొకటి కూడా ఈ సంవత్సరం మీరు గమనిస్తే, నేను ఇప్పుడే చెప్తున్నాను కావాలంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు లేనట్టుగా ఈ రానున్నటువంటి నవంబర్ డిసెంబర్ లో మామూలుగా వర్షాలు ఉంటాయి, కానీ ఈసారి నవంబర్ డిసెంబర్ దగ్గర నుంచి అప్ టు ఫిబ్రవరి దాకా కూడా తీవ్రమైన ఎండలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది ఎల్నినో ప్రభావం. చలికాలంలో కూడా ఎండలు వస్తాయి. అటు చలికాలంలో ఎండలు ఉష్ణోగ్రతలు 30 degrees పైన నమోదయ్యే అవకాశాలు కనపడుతున్నాయి గ్రహాల ప్రభావం. కాబట్టి ఇది ఇటువంటివన్నీ కూడా మరలా ఇవి ఎక్కడికి పరిమితం అంటే ఇది కేవలం తెలంగాణకే పరిమితం అవుతుంది. అది కూడా చూసుకోండి కావాలంటే. ఇతర రాష్ట్రాలతో మళ్ళీ నేను కంపేర్ చేయట్లేదు. తెలంగాణ ప్రాంతంలో ఈసారి అటువంటి పరిస్థితులు ఉండేదానికి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. థ్యాంక్ యూ సురేష్ గారు. చూద్దాం అంటే మరి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు అడుగులు వేస్తుంది, ఎందుకంటే ఒక రకమైనటువంటి ఆందోళన అందరిలో కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో. భయాందోళనలండి. ఆందోళన అయితే కొంతమందికి ఉంటుంది, ఏదో జరిగిపోతున్నాడు, కానీ భయంతో కూడిన ఆందోళన, ఆ భయాన్ని తీర్చాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఆ రాజ్యాధినేత అంటే ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు కావచ్చు, వారి సహచరులుగా వారికి ఉంటుంది ఆ బాధ్యత. వారు ఖచ్చితంగా దాన్ని నెరవేర్చుకుందామని ఆశిద్దాం. తప్పనిసరిగా నెరవేర్చి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఖచ్చితంగా అయితే చెప్పగలను. థ్యాంక్ యూ కొత్తపల్లి సురేష్ శర్మ గారు. సో ఇది కొత్తపల్లి సురేష్ శర్మ గారు చెప్తున్నారు. అంటే చాలా విపత్కరమైనటువంటి పరిస్థితులు, భయాందోళనమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి శాంతి ఏం చేయాలి అనేది ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముందు అసలు రివ్యూ జరగాల, ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది, అక్కడ జరిగినటువంటి లోటుపాట్లు ఏంటి,
మనం ఏదైనా ఒకటి జరిగినప్పుడు భవిష్యత్తులో అటువంటివి లేకుండా ముందుకు అడుగులు వేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఘటన పట్ల సీరియస్ డిస్కషన్ ప్రజల్లో జరుగుతోంది. అట్ ద సేమ్ టైం ప్రభుత్వాల్లో కూడా ఏం జరిగింది, ఏ విధంగా ముందుకు అడుగులు వేయాలి, ఎందుకంటే చాలా మందికి, కోట్ల మందికి సెంటిమెంట్లతో ముడిపడినటువంటి అంశాలు కాబట్టి చాలా జాగ్రత్తగా తెలంగాణ ప్రజల యొక్క సుభిక్షంతో ఉంది కాబట్టి, ముడిపడి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏ విధంగా ముందుకు అడుగులు వేస్తారో చూద్దాం ఒకసారి. మీరు కూడా ఈ యొక్క ఘటన పట్ల, బోనం కింద పడినటువంటి ఘటన అయినా, లేదంటే కనుక శివశక్తులు శాపనార్థాలైనా, పోతురాజు గారికి సంబంధించినటువంటి ఆవేశం, ఆగ్రహం అయినా, లేదు అంటే ఇందాక అమ్మవారు స్వర్ణలత గారు చెప్పినటువంటి, అక్కడ మాతంగి గారు చెప్పినటువంటి రంగంలో పడినటువంటి ఆగ్రహం, అమ్మవారు ఆగ్రహం అయినా మీరు ఎట్లా చూస్తారు ఈ ఘటన? ఎందుకు ఈ విధంగా మొత్తం ఇవన్నీ కూడా డాట్స్ కనెక్ట్ చేసుకుంటుంటే ఇటువంటి అపచారాలు, అశుభాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.